ఓం గంగణపతే నమ శ్రీమాత్రే నమ ఐం సరస్వత్యే నమ ద్రాం దత్తాత్రేయ నమ శ్రీం గాయత్రీ పరంబికాయ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమ మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి, కలయిక, వాటి గమనము, వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచార చక్ర ప్రకారంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఈ రోజున మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే, ప్రధానంగా చూసుకుంటే 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క సంక్రాంతి వేళ నుంచి ఎటువంటి శుభ కార్యక్రమాలంతా కూడా విశేషంగా పుణ్యయోగాలు సిద్ధించడానికి సంక్రాంతి సందర్భంగా మీకంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా జనవరి నుంచి డిసెంబర్ దాకా ఈ పండగ నుంచి మీరు ఎటువంటి పుణ్య కార్యక్రమాలు ఆచరించుకుంటే మీ జీవితం అంతా కూడా రాజయోగంగా మారడానికి విశేషమైన పరిష్కారాలంతా కూడా చెప్పడం జరుగుతుంది. గోచారిత్య గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే మీనరాశిలో శనీశ్వరి సంచారం జరుగుతుంది. ప్రధానంగా రాహువు యొక్క సంచారం అంతా కూడా కుంభరాశిలో సంచారం ఏప్రిల్ 14 తర్వాత వక్రగతి సంచారం జరుగుతుంది. ప్రధానంగా సప్తమ స్థానంలో అంటే ప్రధానంగా చూసుకుంటే సింహరాశిలో అంతా కూడా ఈ యొక్క కేతు యొక్క సంచారం ఏప్రిల్ 14 తర్వాత వక్రగతి సంచారం జరుగుతుంది. బృహస్పతి యొక్క మార్పు అంతా కూడా చూసుకుంటే ఇక్కడ మిథున రాశిలో అంతా కూడా రాజయోగకారుగా మారి అంతా కూడా అతిచారం నుంచి మళ్ళీ తిరోగమనంలో అంతా కూడా మార్పు చెందడం జరిగింది. మళ్ళీ చూసుకుంటే జూన్ 14 తర్వాత కర్కాటక రాశిలో ఉచ్చస్థానంలో మార్పు జరుగుతుంది. ఈ యొక్క సూర్యగ్రహం అంతా కూడా చూసుకుంటే సవిత్ర సూర్యనారాయణ స్వామి అంతా కూడా జనవరి 1వ తారీఖు నుంచి అంతా కూడా ప్రధానంగా ఇక్కడ ధనుసు రాశులు అంతా కూడా చతుర్గ్రహ కూటమితోటి కలుగుతూ ఉంటారు. తర్వాత చతుర్గ్రహ కూటమిలో అంతా కూడా సూర్య భగవానుడు ధనుసు రాశిలో అంగారకుడు బుధుడు శుక్రుడి కలియుకతోటి చతుర్గ్రహ కూటమిలో అంతా కూడా సంభవం జరుగుతుంది. ప్రధానంగా జనవరి 15వ తారీఖు తర్వాత మార్పు అనేది జరుగుతుంది. ఉత్తరాయణ పుణ్యకాలం అంతా కూడా మొదలవుతుంది. ఉత్తరాయణము అంటే ప్రధానంగా ఉత్తరాయణం అని చెప్పేసి అంటే ఆయనము అని చెప్పేసి అంటే గమనం అని చెప్పేసి సూర్యుడు యొక్క గమనం అని చెప్పేసి మార్గము పయనము అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఉత్తరాయణ పుణ్యకాలం అనేది సూర్యుడు యొక్క గమనాన్నంతా కూడా నిర్దేశిస్తూ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఉత్తరాయణ పుణ్యకాలంలో అంతా కూడా ప్రధానంగా 6 నెలల వరకు ఉంటుంది. తర్వాత 6 నెలల తర్వాత దక్షిణాయన పుణ్యకాలం వస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ కాలాన్ని అంతా కూడా ఉత్తరాయణ పుణ్యకాలంలో మకర రాశిలో ప్రవేశం చేసిన తర్వాత ఈ యొక్క మకర రాశిలో అంతా కూడా ప్రవేశం చేస్తుంటారు సూర్యనారాయణ స్వామి అంతా కూడా 15వ తారీఖు రోజున, జనవరి 15వ తారీఖు రోజున. ఈ యొక్క అదే సమయంలో మకర సంక్రాంతి అంతా కూడా మనకంతా కూడా పండగ చేసుకోవడం జరుగుతుంది. 15, 16, 17 తారీఖులు అంతా కూడా భోగి, మళ్ళీ 14, 15, 16 ఆ తారీఖులు అంతా కూడా జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే భోగి, సంక్రాంతి, కనుమ అనేది పండుగ చేసుకుంటుంటారు జనవరిలో అంతా కూడా. ప్రధానంగా చూసుకోవడం వల్ల ఈ యొక్క సంక్రాంతి వేళల్లో అంతా కూడా పాడి పంట అంతా కూడా పంటలు బాగా పండడం, ప్రధానంగా రైతులకంతా కూడా విశేషంగా ధనధాన్యాది సమృద్ధి కలగడం, ధాన్యలక్ష్మి అనుగ్రహం అంతా కూడా లభిస్తూ ఉంటుంది. పంట వల్ల వాళ్ళకంతా కూడా ఆ సమయానికంతా కూడా పంట చేకూర్చి మీకంతా కూడా పంట వల్ల మీకంతా కూడా ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి, మరియు పంటకి సహకరించిన పశుపక్షాతులకి ఎవరైతే ఉంటారో ప్రధానంగా పశువులకంతా కూడా ప్రధానంగా గోమాతకంతా కూడా పూజ చేయడం, ఎద్దులకి పూజ చేయడం, బసవన్నకి పూజ చేయడం అన్నదంతా కూడా యోగకరంగా ఉంటుంది. భోగి రోజున భోగభాగ్యాలు లభిస్తూ ఉంటాయి. సంక్రాంతి రోజున అంతా కూడా ఈ యొక్క గొబ్బెమ్మలతో ముగ్గులంతా కూడా వేసుకొని ఆహ్లాదకరంగా బంధుమిత్రులంతా కూడా ఆనందంగా జీవితం జీవించడం వల్ల అన్యోన్యమైన ఆరోగ్యమైన జీవితము అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది. ఇంట్లో ఆనందమైన జీవితం కళలందరూ కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి కులదేవత ఆరాధన ఆలోచన చేస్తూ ఉంటారు. సంక్రాంతి వేళల్లో ప్రధానంగా కులదేవత ఆరాధన విశేషంగా ఉంటుంది. మరియు పితృదేవత ఆరాధన కూడా పెద్దల పండగ అని చెప్పేసి అంటారు. ఎవరైతే పితృదేవత ఆరాధన ఈ యొక్క సంక్రాంతి వేళల్లో అంతా కూడా చేస్తూ ఉంటారు, శాశ్వతంగా బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుందట. తిలతర్పణాలు చేయడం వల్ల రాజయోగం తీస్తుంది, ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది. పితృదేవతలకు ప్రీతికరమైన పదార్థాలన్నీ కూడా, పిండి పదార్థాలన్నీ కూడా పితృదేవతలకు ప్రీతికరంగా, కులదేవతకు ప్రీతికరంగా నివేదన చేసి మీరంతా కూడా గృహంలో ఉండే సభ్యులంతా కూడా భుజించడం వల్ల అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది. అన్నదానం చేయడం వల్ల విశేషంగా ఎవరైతే కనుక బ్రాహ్మణత్వం ప్రీతికరంగా మీరంతా కూడా స్వయంపాక దానం ఇచ్చుకోవడం,
సాహిత్యం అని చెప్పేసి అంటూ ఉంటారు. స్వయం పాక దానం ఇచ్చుకోవడం అనేది పొత్తర్లు అని చెప్పేసి ఉంటారు. ఈ యొక్క దానం అంతా కూడా చేయడం వల్ల, వస్త్ర దానం చేయడం వల్ల కీర్తి ప్రతిష్టలు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. సంక్రాంతి వేళల్లో అంతా కూడా ఈ యొక్క పట్టణంలో కన్నా ప్రధానంగా పల్లెల్లో అంతా కూడా ఆహ్లాదకరంగా ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఎక్కువ. ఈ యొక్క పట్టణాల్లో కూడా బంధువుల యొక్క సహాయ సహకారాలతోటి బంధువుల యొక్క ఆహ్లాదకరంగా ఆనందంగా ఉండడానికి అందరూ కూడా చేకూర్చి మంచి గీతాలు నృత్యాలు చేసుకుంటూ ఈ పండగనంతా కూడా అట్టహాసంగా అంతా కూడా మంచిగా ఆనందంగా ఉత్సవాలన్నీ కూడా చేయడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే సంక్రాంతి అనేది తెలుగు రాష్ట్రాలంతా కూడా చాలా పెద్ద పండగ, పెద్దల యొక్క పండగ అంటారు, పెద్ద పండగ అంటారు దీన్నంతా కూడా. సంక్రాంతి వచ్చిన వీళ్ళంతా కూడా అన్నీ కలిసి వస్తాయి, రాజయోగాలు వస్తాయి మనకంతా కూడా అని భావిస్తూ ఉంటారు. మహాలక్ష్మి అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా కలగడానికి ఆస్కారం ఉంటుంది. గోదా కళ్యాణం అంతా కూడా పండగ వేళల్లో అంతా కూడా చేస్తూ ఉంటారు, భోగి సమయంలో అంతా కూడా చేస్తూ ఉంటారు. గోదాదేవి కళ్యాణం అంతా కూడా చేయడం, రంగనాథ స్వామి అనుగ్రహం అంతా కూడా లభిస్తూ ఉంటుంది, శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం అంతా కూడా లభిస్తూ ఉంటుంది. తద్వారా ఎవరైతే ఈ యొక్క కళ్యాణంలో అంతా కూడా పాల్గొంటూ ఉంటారో అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. గోదా కళ్యాణంలో కూడా విశేషమైన పుణ్యయోగం రావడానికి ఆస్కారం ఉంటుంది, అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఈ యొక్క అమ్మవారి ఆరాధన ఖడ్గమాల స్తోత్రంతో కుంకుమార్చన చేసుకోవడం, ఈ యొక్క యజ్ఞ హోమాది క్రతువుల్లో అంతా కూడా పాల్గొనడం వల్ల విశేషమైన పుణ్యయోగం వస్తుంది. దేవాలయ ప్రాంగణంలో ఉత్తరాయణ పుణ్యకాలంలో అంతా కూడా దేవతలకి శక్తి కలిగే విధంగా విశేషమైన యజ్ఞాత క్రతులంతా కూడా చేస్తూ ఉంటారు. రాజశ్యామల యజ్ఞాత క్రతులు కానీ, విశేషమైన చండీ హోమాది కార్యక్రమాలు కానీ, కులదేవత ఆరాధన కానీ, విశేషంగా ఎవరైతే యజ్ఞ హోమాది క్రతులంతా కూడా చేస్తూ ఉంటారో విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అత్యంత శుభమైన కాలంగా ఉత్తరాయణ పుణ్యకాలం అంతా కూడా అత్యంత శుభకాలంగా ఉంటుంది. సంక్రాంతి అంతా కూడా పుణ్య కార్యక్రమాలు ఆచరించుకోవడానికి, దాన ధర్మాలు చేసుకోవడానికి అత్యంత శుభమైన ఫలితంగా ఎవరైతే దానాది కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారో 3,000 కోట్ల రెట్లు ఫలితం అంతా కూడా పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన, కులదేవత ఆరాధన, పితృదేవత ఆరాధన మర్చిపోకుండా చేస్తూ ఉండండి. తద్వారా అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, రాజయోగం సిద్ధిస్తుంది. వృశ్చిక రాశి జాతకులకి 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో ప్రకారం విశేషంగా మీకంతా కూడా ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఏ మాసంలో రాజయోగం వస్తుంది, ఆర్థికంగా ఉన్నస్థితి కలగడానికి మహాలక్ష్మి అనుగ్రహం ఏ రకంగా అంటే మీకు యోగకరంగా ఉంటుంది. మీకంతా కూడా ప్రధానంగా మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ మాసాల్లో అంతా కూడా అత్యంత యోగకరంగా ఉంటాయి. ఫిబ్రవరి 18 తర్వాత ఇక్కడ ప్రధానంగా అంగారకుడు ఉచ్చస్థానంలో మార్పు 40 రోజుల దాకా ఉంటుంది. మరియు మకర రాశిలో ప్రవేశం చేసిన సూర్య భగవానుడు అంతా కూడా రాజయోగ కారణంగా మీకంతా కూడా మారబోతున్నాడు. ప్రధానంగా చూసుకుంటే సూర్య భగవానుడు మే 15వ తారీఖు తర్వాత ఉచ్చస్థానంలో మార్పు యోగకరంగా మారుతుంది. ఏప్రిల్ 18 తర్వాత శుక్రుడు అంతా కూడా ఉచ్చస్థానంలో మార్పు, మీనరాశిలో సంచారం, శనీశ్వరుడితో పాటు కలికంతా కూడా రాజయోగంగా మారుతుంది. ప్రధానంగా బృహస్పతి ఉచ్చస్థానంలో మార్పు అంతా కూడా యోగకరంగా మారి మీకంతా కూడా రాజయోగంగా ఇవ్వబోతుంది. లక్ష దోషాలు పోగొడతాడు. ప్రధానంగా బృహస్పతి అనుగ్రహం వల్ల, బృహస్పతి గ్రహం యొక్క అనుగ్రహం వల్ల మీకు రాజయోగంగా మారుతుంది. దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవాలి. మూలమంత్ర సహితంగా, శ్రీరామ మూలమంత్ర సహితంగా, హనుమత్ మూలమంత్ర సహితంగా సంపుటితంగా చేసి మన్యసూక్త పారాయణంతో మన్యసూక్త హోమాది కృతులంతా కూడా ఆంజనేయ స్వామి మూలమంత్ర సహితంగా పంచముఖ ఆంజనేయ స్వామి స్తోత్రం అంతా కూడా పఠించుకోవడం, పంచముఖ ఆంజనేయ స్వామి కవచానంతా కూడా వేద బ్రాహ్మణంతో పారాయణం చేయించడం వల్ల దుష్టబాధలు, దుష్టపీడ, సర్వగ్రహ దోష నివారణ అంతా కూడా నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. పుణ్యక్షేత్ర దర్శనాలంతా కూడా ఆచరించుకోవడం వల్ల దుష్టగ్రహ దోష నివారణ అంతా కూడా హనుమత్ కవచాన్ని పారాయణం చేయించడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు పొందుతారు. మహాకాళి మూలమంత్ర సహితంగా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, విశేషమైన ద్రవ్యాలతోటి ప్రదోష కాలంలో యజ్ఞము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, ప్రత్యంగరాదేవి మూలమంత్ర సహితంగా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, ప్రత్యంగరాదేవికి అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ప్రబలంగా ఉండే సకల గ్రహదోష నివారణం అంతా కూడా అవడానికి ఆస్కారం ఉంటుంది. శత్రుబాధలు, శత్రుబీడలు, నరఘోష, నరశాపం, నరదుఃఖం అంతా కూడా పటాపంచులు అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన విశేషంగా చేస్తూ ఉండండి. ఈ ప్రత్యంగరాదేవి హోమాది కార్యక్రమాలు, ప్రత్యంగరాదేవి మూలమంత్ర సహితంగా బగ్లామకి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకున్న వాళ్ళకి విశేషమైన పుణ్యశాంతి కలుగుతుంది, రాజయోగం సిద్ధిస్తుంది. ఎవరైతే కనుక ఈ జపము హోమాది కార్యక్రమాలు నియమనిష్టలతో చేస్తూ ఉంటారు, బ్రాహ్మణత్వంతో, వేద బ్రాహ్మణత్వంతో ఆచరించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. రాజశ్యామల యజ్ఞాధికరితలు ఆచరించుకోవాలి. ప్రధానంగా జన్మజాతకంలో గ్రహదోషాలు ప్రబలంగా ఉండే వాళ్ళు
ఈ గ్రహశాంతులు ఆచరించుకోవడం రాజయోగంగా ఉంటుంది. మీకంతా కూడా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఆచరించుకోవడం వాళ్ళకి వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.